మరణాతా. సహా మానవులారా, దేవనామమున శుభములు కలుగునుగాక. ఆమేన్. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది. సృష్టి అంతటిలోనూ మనమే వింత సృష్టిగా నేర్పడినాము. సూర్యుండో చంద్రుడు సుఖాలు మన కొరకే, నెడానేచో మబ్బు నింగియు మన కొరకే, కంటికి కనబడని గాలియు మన కొరకే, ఆకారముండనిదు తాలియు మన కొరకే, దప్పి తీర్చు వర్ష ధారాయు మన కొరకే, మనమెంత ధన్యులము, మనమెంత ధన్యులము. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది. ఎన్నేనికై చేసిన నీ తండ్రిని వేమే అడిగినా ఇయ్యాడు. ఎన్నే సృజించెను అన్ని వాగ్దానాలే, అన్నిటిలో నీకు ఎన్ని కావలాయోనో, అన్నేయో నీ తండ్రి అందించోచుండును. ఎన్నే సందేహాలు ఉన్న త్రోసివేసి, నిన్ను నమ్మిన తండ్రి నీవు నమ్మవలయు. ఎన్నిటిలో నీవే ఎక్కువ తండ్రికి, నిన్ను బట్టి లోక నిర్మాణము చేసి, అన్నిటికన్నాని కదికొండోనే తండ్రి కెన్నోడవై ఉండ కొన్న జరుగునో అన్నీ. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది. ప్రియమైనటువంటి సోదరీ సోదరులారా, రక్షణ మహాసంకల్పము మనము తెలుసుకుంటూ ఉన్నాము. 6 భాగాలలో అనాది కాలమును గూర్చి, అలాగే సంకల్పన ఉపోద్ఘాతమును గూర్చి, అనాది కాలమును గూర్చి, అలాగే ఆది కాలమును గూర్చి, దేవుడు చేసినటువంటి 6 దినముల సృష్టి, 7వ దిన విశ్రాంతి గురించి మనం ధ్యానించిన వారమై ఉన్నాం. 6 దినములు సృష్టి చేసినటువంటి దేవుడు 6వ దినమున మానవుని కూడా చేసినట్లుగా మనం తెలుసుకున్నాం. ఈ 7వ భాగములో మానవుడిని దేవుడు ఎలాగ చేశాడు అనే దానిని గురించి తెలుసుకుందాం. మరి దేవుడు తన పోలిక తన స్వరూపములో నరుని చేయాలి అని చెప్పి తలంచినట్లు
ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనములో మనము చూస్తాము. అలాగూ ఆలోచించినటువంటి దేవుడు మానవులను చేయటానికి పూనుకున్నాడు. సృష్టిని చేశాడు. సృష్టి చేసిన తర్వాత 6వ దినమున మానవుణ్ణి కూడా చేశాడు. ఎలాగ చేశాడు అంటే 2వ అధ్యాయములో దాని వివరము తెలియజేయబడుతూ ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. మానవుణ్ణి దేవుడు చేసినటువంటి విధం. లోకంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అణువులో నుంచి వచ్చాడని, అలాగే జంతువుగా ఉండి క్రమక్రమముగా రూపాంతరము చెంది మార్పులు చెంది మనిషిగా ఏర్పడ్డాడని రకరకాల అభిప్రాయాలు ఉన్నవి. కానీ దేవుని మాట లేక దేవుని లేఖనములు చెప్పే సంగతి ఏమిటి అంటే, దేవుడు మానవుణ్ణి చేసినారు. ఆయన చేయబట్టి మానవులు మరి చేయబడ్డారు, నిర్మించబడ్డారు అని దేవుని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి మానవుడు దేవుని చేత చేయబడినవాడు. అందుకే దేవుడు మనకి సృష్టికర్త. ఆయన మనల్ని చేశాడు, మనల్ని నిర్మించాడు. ఆయన మూలముగా మనము కలిగాం, ఆయన ద్వారా మనము కలిగాం, ఆయనను బట్టి మనము నిర్మించబడ్డాం. ఎలాగ నిర్మించబడ్డాము? ఆయన పోలిక, ఆయన స్వరూపం. మరి పోలిక అంటే కనబడేటువంటి రూపం. స్వరూపము అంటే అంతరంగములో ఉండే లక్షణములు లేక గుణగణములు. అనగా దేవుడు పై రూపాన్ని మనకిచ్చాడు, అలాగే అంతరంగ స్వరూపాన్ని కూడా మనకిచ్చాడు. ఆయన లక్షణములను బట్టి, ఆయన పోలిక రూపమును బట్టి మనలను నిర్మించాడు. కాబట్టి ఆయన 6 దినాలు సృష్టి చేశాక నేలమంటిని తీసుకున్నాడు. అంటే దేవుడు తన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు. మనము దేవుని చేతి పని అయి ఉన్నాము. ఇది మనము గ్రహించాల్సిన సత్యం. కాబట్టి దేవుడు నేలమన్ను తీసుకొని తన పోలిక, తన రూపాన్ని చేశాడు. అలాగా చేసినటువంటి దేవుడు తనలో ఉన్న జీవాన్ని, తనలో ఉన్నటువంటి వాయువును మానవుడు ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రాలలో అంటే ముక్కులలో ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అందుకే మానవుడికి మట్టిలో నుండి శరీరం వచ్చింది, దేవునిలో నుండి ఆత్మ వచ్చింది, ప్రాణం వచ్చింది, జీవం వచ్చింది. తెసలోనికైలకు రాసిన 1వ పత్రికలో పౌలు గారు ఈ సంగతిని తెలియజేస్తూ 5వ అధ్యాయము 23వ వచనములో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. ఇక్కడ పౌలు గారు చెప్పే మాట ఏమిటి అంటే, మీ ఆత్మయు జీవమును అలాగే శరీరమును ఆయన వచ్చే రాకడకు సిద్ధముగా, అనుకూలముగా, తగిన విధముగా కాపాడబడునుగాక అని తెలియజేయుట మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేవుడు మానవులను త్రిత్వముగా నిర్మాణం చేశారు. అనగా శరీరము, ఆత్మ, ప్రాణము లేక జీవం. ఈ 3 కలిపి మనిషి అయ్యాడు.
అందుకే మనిషి త్రిత్వం, మరి దేవుడు కూడా త్రిత్వమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే, కానీ ఆయనలో త్రిత్వం ఉన్నది. అలాగే మానవుడు ఒక వ్యక్తి అయినా మానవునిలో త్రిత్వం ఉన్నది. ఇలాగు దేవుడు తన పోలిక తన స్వరూపంలో మనలను నిర్మించినటువంటి వారై ఉన్నారు. సాధారణంగా ఆది మానవుని కలగజేసిన విధమును మనం చూడగలిగితే ఈ విధంగా చేశారు. పురుషుణ్ణి ఎలాగ చేశారు అంటే నేలమట్టితో బొమ్మను చేసి జీవవాయువును అందులో ప్రవేశపెట్టి నరునిగా నిర్మించారు. ఆ నరునికి, ఆ మొదటి మానవునికి ఆదాము అని పేరు పెట్టారు. ఆదాము అనగా మొదటివాడు, ఎర్రనివాడు అని అర్థం. నేల నుండి తీయబడినవాడు. అలాగా నరుణ్ణి చేసినటువంటి దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తలంచి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనములో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చూడండి, దేవుడు అలాగ నరుణ్ణి చేసి ఆ నరునికి జతగా, సాటి అయిన సహాయముగా ఇంకొక వ్యక్తిని చేయటానికి ఆలోచించాడు. ఆలోచించి ఆయన 2వ వ్యక్తిని చేయటానికి పూనుకున్నాడు. అదే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనములో మనం చూసినప్పుడు, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. 22. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. తర్వాత ఆదాము గారికి, అంటే ఆ మొదటి మానవునికి గాఢ నిద్ర కలుగజేసి, అనగా మత్తును కలుగజేసి, మత్తును ఇచ్చి ప్రక్కటెముకను, అంటే ఆపరేషన్ చేసి ప్రక్కటెముకను తీశారు. ఆ ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకతో స్త్రీని నిర్మించారు. మంటిలో నుండి పురుషుణ్ణి నిర్మించారు. ఆ పురుషునిలో నుండి ప్రక్కటెముక తీసి స్త్రీని నిర్మించారు. ఆ స్త్రీని ఆ నరునికి సాటి అయినటువంటి సహాయముగా ఇచ్చారు. ఆ స్త్రీకి హవ్వా అని పేరు పెట్టారు. హవ్వా అనగా అందరికీ తల్లి. ఈ లోకంలో మానవులందరికీ కూడా మరి హవ్వమ్మ గారు తల్లి అయి ఉన్నారు. అనగా ఆవిడ అందరికీ తల్లి. అందరూ ఆవిడలో నుంచి వచ్చిన వారు. దేవునిలో నుండి ఆదాము గారు, ఆదాములో నుండి హవ్వమ్మ గారు, హవ్వమ్మ గారిలో నుండి మానవులందరూ కూడా రావటం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మానవులను చేసినటువంటి విధానము ఇది. కాబట్టి మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, పొరపాటు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. దేవుడు స్పష్టముగా మానవులను చేసినటువంటి విధానాన్ని తెలియజేసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి దేవుడు ఉన్నాడు, మానవుని చేయాలి అనుకున్నాడు, అలాగే మానవులను కూడా చేసిన వారై ఉన్నారు. అలాగు చేసి ఈ మానవులను మరి తూర్పు దిక్కున ఒక తోట వేసి అందులో ఉంచాడు. మరి ఈ క్రమాన్ని కూడా తెలియజేస్తూ పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో
మొదట ఆదామును మొదట ఆదామును తర్వాత అవయును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి నిర్మింపబడిరి కారా. కాబట్టి ఆదామును మొదట చేసిన దేవుడు తదుపరి అవ్వమ్మ గారిని కూడా చేశారు. వీళ్ళిరువురిని కూడా ఏదెను తోటలో ఉంచినట్లుగా లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. వీరిద్దరినే నిర్మించి మరి 8వ వచనం 2వ అధ్యాయం ఆదికాండము 8వ వచనములో మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. దానిలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సృష్టిలో సర్వజీవకోటి మానవుడు ఉన్నారు. దేవుడు సృష్టి చేసి ఆ సృష్టిలో సర్వజీవకోటిని చేసి మానవుణ్ణి చేసి ఈ సృష్టిలో ఉంచిన వారై ఉన్నారు. ఆది కాలములో జరిగినటువంటి ఇది చరిత్ర. అలాగూ మానవులు ఈ భూమి మీద చేయబడి నివాసము ఉన్నవారై ఉన్నారు. దేవుడే ఆ ఏర్పాటును చేసిన వారై ఉన్నారు. అలాగూ ఏదెను తోటలో ఉన్నటువంటి ఈ మానవులను దేవుడు ఏం చేశాడు అంటే వారిని వృద్ధిపరచాలి అని చెప్పి ఆలోచించారు. వారిని అభివృద్ధి చేయాలని అలాగూ ఆలోచించి వారిని దీవించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చూడండి, దేవుడు వారిరువురిని చేసిన తర్వాత వారిని దీవించాడు. ఈ భూమి మీద వాళ్ళు మరి విస్తరించాలని, ఫలించాలని, అభివృద్ధి పొందాలని, భూమిని నింపాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. వారిలో నుండి ఇంకా మానవులను వారి ద్వారా తీసుకొని రావటానికి దేవుడు పూనుకున్నట్లుగా లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఏదెను తోటలో వారిని ఉంచి వారిని వృద్ధిపరచడానికి ఆయన పూనుకున్నటువంటి వారై ఉన్నారు. తర్వాత వీరిలో నుండి ఇక మానవులు మరి కోట్ల కొలది మానవులు వచ్చిన వారై ఉన్నారు. క్రమక్రమంగా మనం చూస్తే ఆదాము అవ్వలకు పిల్లలు కలిగారు. సంతానము ద్వారా వారికి పిల్లలు కలిగారు, వారికి పిల్లలు కలిగారు. అలాగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ సంతానోత్పత్తి ద్వారా మానవులు ఈ లోకములోనికి వృద్ధి చెందుకుంటూ వచ్చారు. వారి ఇరువురితో ఆరంభమైనటువంటి జనాభా నేడు 800 కోట్లకు పైగా భూమి మీద విస్తరించిన వారై ఉన్నారు. మరి పండితులు లెక్కలు గట్టి ఆ మొదటి మానవుల కాలము నుండి ఈ కాలము వరకు భూమి మీద ఇంచుమించుగా 1600 కోట్ల మానవులు మరి పుట్టారని, అందులో 800 కోట్లు గిట్టారని, ప్రస్తుతము 800 కోట్లు ఉన్నారని పండితుల లెక్కల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మానవులను చేసినటువంటి క్రమము ఇది. అనగా ఆయనే స్వయముగా మానవులను కలుగు చేసిన వాడై ఉన్నాడు. కానీ మరి పరిణామ సిద్ధాంతాన్ని బట్టి కానీ లేకపోతే మరి జంతువుల మార్పు వలన కానీ మానవులు ఈ లోకములోనికి రాలేదు అనేటువంటి సంగతి ప్రతి మానవుడు గ్రహించవలసి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనల్ని కలగజేసిన విధానాన్ని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. గ్రహించకపోతే తప్పు అభిప్రాయంలోనికి మనము వెళతాం. సరే, ఇప్పుడు దేవుడు మానవులను వారిరువురిని అలాగ చేశాడు.
తర్వాత ఆయన మానవుల్ని ఏ విధంగా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి కూడా దేవుని లేఖనము స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఎలాగూ అంటే కీర్తనల గ్రంథములో 139వ కీర్తనలో భక్తుడు తెలియజేసినటువంటి మాట, దావీదు భక్తుడు తెలియజేసినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన మానవులను దేవుడు కలగజేసిన విధమును చూసి ఆశ్చర్యపడ్డాడు, ఎంతో అబ్బురపడ్డాడు, ఎంతో మరి తన యొక్క జీవితములో షాక్ పడే అంత ఆశ్చర్యపడ్డాడండి ఆయన. అందుకే ఆయన అంటాడు, నీవు నన్ను చేసినటువంటి విధమును చూడగా నాకు భయమును వణుకును కలుగుచున్నవి. చూడండి 139వ కీర్తన 13వ చరణములో ఏమంటున్నాడు అంటే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు. చూడండి, ఆయన అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నన్ను కలగజేసినటువంటి విధము చూస్తే నాకు ఆశ్చర్యము కలుగుతూ ఉంది, భయము కూడా కలుగుతూ ఉంది. దేవుడు మనలను అలాగ నిర్మించారు. వారిరువురిని మాత్రం తన స్వహస్తాలతో నిర్మించాడు. వారిద్దరి ద్వారా మానవులను దేవుడు ఇలాగా నిర్మిస్తూ ఉన్నాడు. గర్భములో మనల్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. తల్లి గర్భములో ప్రతి ఒక్కరము నిర్మించబడుతూ ఉన్నాం. దేవుడే తల్లి గర్భములో మనల్ని నిర్మిస్తున్నాడు. ఆయన కార్యాలు ఆశ్చర్యకరములు. ఆ సంగతి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడుతున్నారు. 15వ వచనంలో కూడా మనము చూస్తే, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి, దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. దావీదు గారు అంటారు, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. తల్లి గర్భములో నిర్మించబడుతూ ఉన్నాం మనం. అదే సమయములో అగాధ స్థలములలో దేవుడు మనల్ని నిర్మిస్తున్నాడు. ఈ మర్మము గొప్పది. భూలోకములో ఉండగా మనం అన్ని విషయములను పూర్తిగా గ్రహించలేం. కానీ దేవుడు చేసినటువంటి కార్యములు ఆశ్చర్యాలు, అద్భుతాలు. అందుకే మన బ్రతుకు ఆశ్చర్యమైనది అని దైవజనులు పాడుకున్నారు. ప్రియమైన వారలారా, మానవ నిర్మాణములో అవయవములు ఆయా విధములైనటువంటి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శరీర భాగములను మనం ఆలోచించినప్పుడు ఆశ్చర్యము కలగక మానదు. మరి నేడు డాక్టర్లు మానవ శరీర భాగముల గురించి తెలియజేసినప్పుడు మనకి ఆశ్చర్యము కలగక మానదు. మన అవయవ నిర్మాణం, మన నిర్మాణం ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. దేవుడు మనలో పెట్టిన నరములు మొత్తమును కలిపితే భూమిని భూమి వ్యాసమును చుట్టి రావచ్చు అని చెప్తున్నారు. అంటే ఒక్క మనిషిలో దేవుడు ఎంత పొడవైనటువంటి నరాలను ఉంచిన వారై ఉన్నారు. మనలో ఉన్నటువంటి శక్తి
మనలో ఆయన పెట్టినటువంటి ప్రతి విధమైన పరిస్థితి ఆశ్చర్యం, అద్భుతం. మరి మనలో అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. రకరకాల పదార్థాలతో మనం చేయబడ్డాం. ఎముకలు ఉన్నాయి, అలాగే చర్మం ఉంది, అలాగే లోపల కండరాలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, అలాగే ఎన్నో భాగాలు, గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి భాగాలు. దేవుడు ఎంత చక్కగా మనల్ని చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని చేసిన విధం ఆశ్చర్యం, అద్భుతం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఇలాగ మానవుల్ని చేశాడు. ఇది మనము అర్థం చేసుకోవాలి. వారిరువురిని ఆ భూమిలో నుండి ఆదాములో నుండి అవ్వను చేసి వాళ్ళిద్దరినీ జతపరిచి వారిలో నుండి మానవులను దేవుడు ఈ రీతిగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం తల్లి గర్భములో భూమి అగాధ స్థలములలో నిర్మించబడి ఈ లోకములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. అలాగూ ఈ లోకములో జీవనము చేస్తూ ఉన్నాం. మరి తల్లి గర్భములో పిండముగా మనం నవమాసాలు ఉంటూ ఉన్నాం. ఈ నవమాసాల్లో దేవుడు మనలను భూమి మీద జీవించగలిగినటువంటి స్థాయిలోనికి తయారు చేస్తూ ఉన్నాడు. పిండముగా వస్తే నివసించలేం. ఈ భూమి మీద నివసించడానికి సరిపడినటువంటి స్థితి కలిగి ఉండలేం. అందుకోసమే ఆయన అవయవములన్నీ నిర్మించి ఆ వాతావరణమును అనుకూలముగా, అంటే వాతావరణము తట్టుకొని నిలబడగలిగినటువంటి స్థితి మనకు అనుగ్రహించి అప్పుడు ఈ భూమి మీద మనల్ని జన్మింపజేస్తున్నారు. అంటే దేవుడే మనకు నిర్మాణకుడు, మన సృష్టికర్త. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఈ యొక్క భావము మనకు అర్థం కానప్పుడు మనము మరి దేవుణ్ణి గుర్తించలేం. దేవుడు మనల్ని చేశాడనే విషయం మనం గుర్తించకపోతే మనకు మనమే దేవుళ్ళమైపోతాం, మనకు మనమే సృష్టికర్తలమైపోతాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకోసమే మానవులను నిర్మించటానికి దేవుడు పూనుకున్నాడని, సృష్టికర్త ఉన్నాడని, ఆయన మనల్ని చేశాడని మనం గ్రహించుకోవాలి. ఆయన మనలను చేసిన విధాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగ గుర్తుంచుకొని దేవునికి విధేయులమై, దేవుడు సృష్టికర్త గనుక ఆయనను గౌరవించి ఆయనకు లోబడి జీవించేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. లేకపోతే మన జీవితం దారి తప్పిపోయి మన జీవితం దేవునికి వ్యతిరేకమై దేవునితో మనకున్న సంబంధము పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే మనం ఈ సంగతులన్నీ గ్రహించాలి, దేవుణ్ణి గౌరవించాలి, దేవుని చేత మనము దీవించబడే వాళ్ళముగా, ఆయన సంబంధాన్ని కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. ఇది దేవుడు మానవులను చేసిన విధము, చేస్తున్నటువంటి విధము. కాబట్టి ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మానవుడు శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరం కనబడుతుంది, ఆత్మ కనబడదు, అదృశ్యమైనది. ఈ రెండిటికి లంగరుగా జీవముంది, అంటే ప్రాణముంది. ప్రాణమునకు ఆధారము రక్తం. అందుకే రక్త ప్రసరణ జరిగినంత వరకు మానవుడు ప్రాణముతో ఉంటాడు, అంటే జీవంతో ఉంటాడు. రక్త ప్రసరణ ఆగటమే జీవము ఆగిపోతుంది, శరీరం నిర్జీవమైపోతుంది. ఎప్పుడైతే శరీరం నిర్జీవమైపోయిందో ఆత్మ ఈ నిర్జీవమైనటువంటి శరీరములో ఉండలేదు. ఈ నిర్జీవమైన శరీరములో నుండి ఆత్మ బయటికి వచ్చేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో ఈ సంగతిని మనము చూస్తాము. మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కాబట్టి
శరీరములో నుండి ఆత్మ బయటికి వచ్చేస్తుంది అన్నమాట అండి. ఈ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళాలి, అది దేవుని యొక్క నియమం. కాబట్టి శరీరము, ప్రాణ, ఆత్మ ఈ మూడు కలిసి ఉన్నంతసేపు మనము ఈ భూలోకములో ఒక వ్యక్తిగా జీవించగలుగుతాం, బ్రతకగలుగుతాం. ఎప్పుడైతే ప్రాణం పోయింది అంటారో అప్పుడు మరి రక్త ప్రసరణ ఆగిపోతుంది, జీవం పోతుంది. అప్పుడు శరీరము, ఆత్మ వేరైపోతాయి. దీనిని మరణము అని మనం అంటున్నాం. ఇది ఏర్పడింది. దీని ఏర్పడటానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను మనం 8వ భాగములో ఆదికాండం 3వ అధ్యాయములో ధ్యానం చేసుకుంటాం. కాబట్టి ఈ 2వ అధ్యాయములో మానవుల్ని దేవుడు ఎలాగ నిర్మించాడో 139వ కీర్తనలో మరి భక్తులు తెలియజేసిన దాన్ని బట్టి, దేవుడు చెప్పిన దాన్ని బట్టి మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. మనం పొరపాటు పడకూడదు. కాబట్టి దేవుడు మానవులను చేసిన విధము ఇది. దేవుడి ఈ మాటలను దీవించును గాక. పరిశుద్ధుడా, ఈ మాటలు మాకు గ్రాహ్యపరచి మేము సృష్టికర్తగా నిన్ను చూడగలిగి లోబడి నీ సంబంధాన్ని నిత్యరాజ్యములో చేరు వరకు కాపాడుకొనుటకు కృప చూపుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.